హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడర్ బక్స్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు అందరు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కూడా మన లెవెల్స్ బ్లాస్ట్ అంటే బ్లాస్ట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. సో రోజులాగే మన లెవెల్స్ ప్రతిరోజు ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మన లెవెల్స్ బ్లాస్ట్ అవ్వడానికి కారణం ఏంటో ప్రతిరోజు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. దాని బిహైండ్ లాజిక్ ఏందో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈరోజు కూడా బిహైండ్ లాజిక్ ఏందో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూద్దాం ఫ్రెండ్స్, అందరు రెడీగా ఉన్నారనుకుంటున్నాను. ఒక్క 10-20 నిమిషాలు నా కోసం మీరు టైం కేటాయించండి వీడియో చూసే ముందు, ఎందుకంటే కష్టపడి వీడియో తీస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు 9:15 క్యాండిల్ అయితే గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. గ్యాప్ అప్లో ఓపెన్ అవ్వి కిందికి మార్కెట్ అయితే ఫాలో అవ్వడం జరిగింది. ఎంతవరకు ఫాలో అయింది? మన సపోర్ట్ వరకు. సో ఎక్కడ ట్రేడ్ కన్ఫర్మేషన్ వచ్చింది? మన సపోర్ట్ దగ్గర. మన సపోర్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ అయితే ఇక్కడ ఫామ్ అయింది. ఫస్ట్ కన్ఫర్మేషన్. సెకండ్ కన్ఫర్మేషన్, మనం ట్రేడ్ తీసుకునే లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్. ఎందుకంటే సపోర్ట్ దగ్గర ఎప్పుడైనా కూడా మనకు సంబంధించిన క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కానీ లేదా చార్ట్ ప్యాటర్న్ కానీ ఫామ్ అయినప్పుడు మనం ఏ విధంగా ట్రేడ్ తీసుకోవాలని ప్రతిరోజు చెప్తున్నాను. ఈరోజు కూడా దాని లాజిక్ చెప్తాను. చూడండి, ఇదైతే రన్నింగ్ మార్కెట్ ఫ్రెండ్స్, ఇదైతే అయిపోయిన మార్కెట్ కాదు. కాకపోతే కొద్దిగా లేట్ అయింది. ఇంకొకటి ఏంటంటే, నేను వీడియో అయితే రికార్డ్ చేసేసాను కానీ మ్యూట్లో పెట్టి రికార్డ్ చేశాను ఫ్రెండ్స్. సో మళ్ళీ మీకోసం నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. పర్లేదు ఫ్రెండ్స్, ఒక్కసారి కాదు 100 సార్లైనా మీకోసం నేను కంటెంట్ తీసుకొచ్చి వీడియో రికార్డ్ చేస్తాను. ఎందుకంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు ఇండిపెండెంట్ ట్రేడర్ అవ్వడమే. ఎవరి కింద మనం బానిసల్లాగా ఎవరి కింద ఉండడానికి వీల్లేదు. నేర్చుకొని ట్రేడ్ చేస్తే అద్భుతంగా మన కాళ్ళ మీద మనం నిలబడతాము. ఎవరో మీద ఆధారపడితే ఒక్కరోజు వరకు 2 రోజుల వరకు ఉంటుంది ఆ ట్రేడ్ అనేది, తర్వాత ఉండదు. సో ఈరోజు మన సపోర్ట్ లెవెల్ దగ్గర ఏ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అయ్యాయో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను డ్రాగ్ చేస్తున్నాను. సో ఇక్కడ కూడా మనకు కన్ఫర్మేషన్ లేదు, కానీ పైకి వెళ్ళిన తర్వాత డోజీలు ఫామ్ అయ్యాయి ఫ్రెండ్స్. ఈ డోజీలు ఎంత డేంజర్ అంటే నేను చెప్తాను. సడన్లీ రెసిస్టెంట్ దగ్గర ఫామ్ అయ్యి బాడీతోని క్యాండిల్ కనుక దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే ఖచ్చితంగా అక్కడ పడుతుంది. ఫాలో అవుతున్న మార్కెట్లో సడన్లీ ఒక డోజీ వచ్చి దాన్ని ఒక బుల్లిష్ క్యాండిల్, మంచి బుల్లిష్ క్యాండిల్ కనుక బ్రేక్ చేస్తే పైకి వెళ్ళే ఛాన్సెస్ 100% ఉన్నాయి ఫ్రెండ్స్. 99 అన్న 100% ఉన్నాయి. ఎందుకంటే ఈ డోజీ అక్యురసీ అనేది అలాంటిది. సో ఈ డోజీల బ్రేక్అవుట్లో అయితే మనము ట్రేడ్ అయితే తీసుకున్నాము. ఎక్కడి వరకు? మన సపోర్ట్ వరకు. నేను మీకు గొప్పలు చెప్పను ఫ్రెండ్స్. ఎందుకు గొప్పలు చెప్పను అంటే నేను ఒక డిసిప్లిన్ పాటిస్తున్నాను. సో ఎప్పుడైనా సరే మన లెవెల్స్, మన సెటప్ ఎక్కడైతే వర్కౌట్ అవుతుందో, ఎక్కడ వరకు టార్గెట్లు తీసుకోవాలో అనే దాని గురించి మనం నేర్చుకోవాలి ఫ్రెండ్స్. మనం నేర్చుకున్నట్లయితే ప్రతిరోజు మనం ప్రాఫిట్తోనే ఉంటాం. లేకపోతే పెరుగుతుంది కదా అని తీసుకొని ఫోమో ట్రేడింగ్కి అయితే గురవుతాం. ఫోమోకి అయితే అని పెరుగుతుందని అది హయ్యర్ లెవెల్లో తీసేసుకుంటాం. అక్కడి నుంచి స్టాప్ లాస్ టప్పును కొడుతుంది. నేను ఎంటర్ అయినప్పుడే మార్కెట్ కిందికి వస్తుంది, నా స్టాప్ లాస్ హిట్ చేసుకునే పైకి వెళ్ళిపోతుంది అనే కాన్సెప్ట్ మైండ్లో వచ్చి మనల్ని మనం డిస్కరేజ్ చేసుకొని మనం మార్కెట్లో ఉండడానికైతే ఇష్టపడం ఫ్రెండ్స్. సో ఆ విధంగా కాకుండా ఈరోజు లాజిక్ ప్రకారం మీరు మన సెటప్ ఎక్కడ ఫామ్ అవుతుంది, మన లెవెల్స్ ఎంతవరకు పనిచేస్తున్నాయి అక్కడి వరకే వెళ్ళాలి. ఇప్పుడు బిగినర్ ట్రేడర్స్ కొందరు అయితే అడిగారు. సో వారి కోసమే అనమాట ఈ రెడ్ లైన్ కనపడుతున్నాయి కదా, హారిజాంటల్. సో ఇవన్నీ ఎందుకు కొట్టానంటే రెక్టాంగిల్ బాక్స్ మాత్రమే కొడుతున్నారు బ్రదర్, లెవెల్స్ అర్థం కావట్లేదు అంటున్నారు. ఇవి కొట్టాను బ్రదర్ మీకోసమే, ఎందుకంటే నేను ఈ ఛానల్ పెట్టిందే బిగినర్ నుంచి ప్రో ట్రేడర్లను చేయడానికి. సో ఇది మీకోసమే బ్రదర్. చూడండి, ఇక్కడైతే డ్రాగ్ చేశాను. చూడండి, ఇక్కడ రెడ్ కలర్లో ఈ కలర్ చేంజ్ చేసుకుందాం మనం. మీకు రెడ్ కలర్ అక్కడ కనపడతలేదు, బ్లూ కలర్కి వచ్చేద్దాం. చూడండి, ఇక్కడ బ్లూ కలర్ లైన్లు కనపడుతున్నాయి కదా. ఇవన్నీ ఏంటంటే ఇదొక సపోర్ట్ ఫ్రెండ్. సపోర్ట్ అనేది ఒక లైన్ కాదు, ఒక ఏరియా. అందుకోసమే నేను ఆ బాక్స్ అనేది డ్రా చేసుకుంటాను ఎప్పుడు. సో ఇది ఒక ఏరియా అన్నమాట. రెసిస్టెంట్ అనేది కూడా ఒక ఏరియా.
ఓ ఏరియాని మనము ఒక బాక్స్ లాగా డ్రా చేసుకుంటే మనకు సింప్లిఫైడ్గా మన అనాలిసిస్ మనకు అర్థమవుతుంది. సో ఈ విధంగానైతే ట్రేడ్స్ అయితే ఈ ఛానల్లో తీసుకోబడతాయి ఫ్రెండ్స్. లాజిక్ లేకుండా అయితే ట్రేడ్ తీసుకోం. సరే పొద్దున ట్రేడ్ మిస్ అయింది అనుకునే వాళ్ళ కోసం ఇంకొక ట్రేడ్ అయితే మనకు దొరికింది ఫ్రెండ్స్. ఎప్పుడైతే మన రెసిస్టెంట్ బ్రేక్ చేసి మళ్ళీ రీటెస్ట్ చేసి పైకి వెళ్ళడానికి ఒక ప్యాటర్న్ అయితే ఇక్కడ ఫామ్ చేసింది ఫ్రెండ్. చూడండి ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్. ట్రేడర్కి ఉండవలసిన లక్షణం ఏంటంటే, ఇప్పుడు మీరు బిగినర్స్ కాబట్టి మీకు కొద్దిగా అర్థం కాదనుకోండి, కాకపోతే ఇది వింటూ ఉంటే మీరు కొంచెం అడ్వాన్స్ ఈ ఛానల్ ద్వారా నేర్చుకున్న సబ్జెక్ట్ కొంచెం అడ్వాన్స్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ మీకు అర్థమవుతాయి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ అనే ప్యాటర్న్ మాత్రం ఫామ్ చేసింది. దీని బ్రేక్అవుట్లో ట్రేడ్, దాని కింద స్టాప్ లాస్, పై దాకా టార్గెట్. ఎక్కడ దాకా నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, మనం ఎక్కడ దాకా టార్గెట్ తీసుకుంటాం, మన రెసిస్టెంట్ లెవెల్ దగ్గర దాకానే. మనకు ఎక్కువ అవసరం లేదు ఫ్రెండ్. మార్కెట్ ఎలానైనా పోని, చూడండి మన రెసిస్టెంట్ లెవెల్ దగ్గర నుంచే మళ్ళీ మార్కెట్ రివర్స్ అయ్యి వస్తుంది. చూడండి నేను ఎందుకు అలా చెప్తున్నానంటే, ఒక మనిషి ఒక డిసిప్లిన్ ప్రకారము ట్రేడ్ని మెయింటైన్ చేస్తే, అంటే షేర్ మార్కెట్లో డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే ఆ వ్యక్తి అనేది 99% లాస్ అయితే అవుతాడు. ఎప్పుడు అవుతాడు? ఒక్కొక్కసారి ఫ్రెండ్స్ మార్కెట్ తనకి సాత్ ఇవ్వనప్పుడు అవుతాడు. చూసారు కదా ఇప్పుడు అందరు ఏంటి ఇంకా వెయిట్ చేస్తున్న వాళ్ళ పరిస్థితి చూస్తున్నారు కదా, లైవ్ ట్రేడ్ ఏ విధంగా జరుగుతుందో. అక్కడి నుంచే రివర్స్ అవుతున్నాయి. ఇలా పిన్ టు పిన్ మన మార్కెట్లో పిన్ టు పిన్ మన లెవెల్స్ అక్యురేట్, అంటే మంచి అక్యురేట్ అవ్వడానికి కారణం ఏంటంటే నేను చేస్తున్న ప్రాక్టీస్. ఈ విధంగా రోజు మీరు ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్లీ నేను రాసి పెట్టుకోండి. నేను చెప్తున్నాను, మీరు మంచి ట్రేడర్లు అవుతారు, ప్రో ట్రేడర్లు అవుతారు. మీకు ఏంటి అంటే ఇక్కడ ఒక్కరిద్దరితోనే ట్రేడ్ చేసేది ట్రేడింగ్ కాదు ఫ్రెండ్స్. కొన్ని లక్షల మంది ఇన్వాల్వ్ అవుతారు, కొన్ని కోట్ల రూపాయలు ఇందులో ఇన్వెస్ట్ చేయబడుతుంది. సో కొన్ని కోట్ల రూపాయలతో ఆట ఆడేటప్పుడు పెద్దవాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది, మన మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది. ఎప్పుడైనా మార్కెట్ని ఆపరేట్ చేసే వాళ్ళ మైండ్ సెట్ను బట్టే మనం గేమ్ అనేది రన్ చేయాలి ఫ్రెండ్స్. వాళ్ళలాగా మనం ఆలోచించగలిగితే మనం అనేది ప్రాఫిట్స్ 100% తీసుకుంటాం. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూసారు కదా ఫ్రెండ్స్. మన లెవెల్స్ మన సపోర్ట్ దగ్గర నుంచి వచ్చి రెసిస్టెంట్ సపోర్ట్గా మార్చుకొని మళ్ళీ ఆ సపోర్ట్ దగ్గరకు వచ్చి రెసిస్టెంట్ లెవెల్ దగ్గరికి వెళ్ళింది. ఇంత అక్యురేట్ ట్రేడ్లు మనకైతే మన ఛానల్లో వస్తున్నాయి. మీరు కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానంటే, నేను ప్రతిరోజు గొంతు దించుకొని మొత్తుకుంటున్నాను. ఎందుకు మొత్తుకుంటున్నా అంటే మీరు కూడా నేర్చుకొని ఇండిపెండెంట్ ట్రేడర్స్ అవుతారని. నా లక్ష్యం ఒకటే, అందరు ఇండిపెండెంట్ ట్రేడర్లు అవ్వాలి, ఎవరి మీద ఎవరు డిపెండ్ అవ్వద్దు అనేదే నా లక్ష్యం. సో అందుకోసమే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను క్లియర్గా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన లాజిక్ నిఫ్టీ బ్యాంకుకి వచ్చేసి ఇది ఫ్రెండ్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ దగ్గర అయినా రెసిస్టెంట్ దగ్గర అయినా మనకు అనుకూలమైన క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ కానీ మనకు అనుకూలమైన చార్ట్ ప్యాటర్న్ కానీ ఏవైనా కానీ అక్కడ మనకు కనపడ్డైతే కన్ఫర్మేషన్స్ అయినట్లయితే తీసుకోవాలి. 2-3 కన్ఫర్మేషన్లు తీసుకోవాలి. నేను ఇంకొక కన్ఫర్మేషన్ ఇక్కడ ట్రేడ్ ప్లేస్ చేయమని చెప్పడానికి కారణం ఏంటి అంటే, కింది నుంచి కూడా మనకు ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్ అనేది ఇక్కడ కూడా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి మీరు, నేను లైవ్లోనే కొడుతున్నాను, కొట్టేమో ఉంచలేదు. చూడండి ఇక్కడ నుంచి కూడా ఇది సరిగా డ్రాగ్ అవుతలేదు, ఒక ట్రెండ్ లైన్ అయితే వస్తుంది. ఇప్పుడు 3 కన్ఫర్మేషన్, ఒకటి సపోర్ట్ కన్ఫర్మేషన్, ఇంకొకటి చార్ట్ ప్యాటర్న్ కన్ఫర్మేషన్, ఇంకొకటి ట్రెండ్ లైన్ కన్ఫర్మేషన్. ఇన్ని కన్ఫర్మేషన్లు మనకు ఉన్నప్పుడు మనం ట్రేడ్ తీసుకోవద్దా? తీసుకోవాలి. సో తీసుకోవాలి కాబట్టి మన రోజు ట్రేడ్ సక్సెస్ అవుతుంది. మన రోజు ట్రేడ్ ఈ విధంగా సక్సెస్ అవుతుంది. సో అది నేను చెప్తున్నది ఫ్రెండ్స్. మీకు ఏంటంటే నేర్చుకొని మార్కెట్లోకి ఎంట్రీ అయితే లాసెస్ తగ్గి ప్రాఫిట్లోకి వస్తాం. లేదు అంటే నువ్వు తీసుకున్నప్పుడే నీ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఎందుకు హిట్ అవుతుంది అంటే నీకు తీసుకునే ప్లేస్ తెలియదు. అక్కడ ఎక్కడ బయర్స్ ఉంటారు, ఎక్కడ సెల్లర్స్ ఉన్నారా అనే ప్లేస్ నీకు తెలియదు. ఎక్కడ బయర్స్ ఉంటారు? సపోర్ట్ దగ్గర. ఎక్కడ సెల్లర్స్ ఉంటారు? రెసిస్టెంట్ దగ్గర బయర్స్ ఉండడానికి ఐడెంటిఫికేషన్ ఏంటి? సెల్లర్స్ ఉండడానికి ఐడెంటిఫికేషన్ ఏంటి? ఏదో ఒకటి క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ కానీ చార్ట్ ప్యాటర్న్స్ కానీ. సో సపోర్ట్ దగ్గర బయర్స్ ఉండడానికి ఐడెంటిఫికేషన్ ఏంది? చార్ట్ ప్యాటర్న్ కానీ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ కానీ. సో ఇన్ని కన్ఫర్మేషన్స్ తీసుకున్న తర్వాతనే మనం అయితే ట్రేడ్ అయితే ప్లేస్ చేయాలి ఫ్రెండ్స్. ఒకవేళ నీకు ట్రేడ్ దొరకలేదా, సైలెంట్గా కూర్చో.
నీకు అర్థమయ్యేంత వరకు, నీ సెటప్ వచ్చేంత వరకు సైలెంట్గా కూర్చో. ఎందుకంటే నువ్వు నేను పోతామేమో కానీ మార్కెట్ పోదు. ఎన్నో సంవత్సరాల నుంచి మార్కెట్ నడుస్తూనే ఉంది, ఇంకా నడుస్తుంది. మనం పోయినా నడుస్తూనే ఉంటుంది. సో ప్రతిరోజు మార్కెట్ రన్ అవుతుంటుంది కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈరోజు ట్రేడ్ దొరకలేదా, మరలా ఏం చేయండి, వెయిట్ చేయండి, రేపు తీసుకోండి. రేపు దొరకలేదా ఎల్లుండి తీసుకోండి. అలా మీ సెటప్ అయ్యేంత వరకు మీరు వెయిట్ చేస్తే, డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే మీరు సక్సెస్ఫుల్ ట్రేడర్గా మారుతారు. నేను ఇంకొకటి ఫ్రెండ్స్, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ గురించి అయితే చిన్న చిన్న షార్ట్ వీడియోస్ తీసి రిలీజ్ చేస్తున్నాను, వెళ్ళి చూడండి. బేరిష్ ఎంగిల్ఫింగ్ గురించి, బుల్లిష్ ఎంగిల్ఫింగ్ గురించి నేనైతే షార్ట్ వీడియోలో రిలీజ్ చేశాను. దయచేసి ఈ ఛానల్ని విజిట్ చేసినప్పుడు, షార్ట్ వీడియోస్ చూస్తున్నప్పుడు మీరు ఆ వీడియోస్ కూడా చూడండి. సో ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. ఫర్దర్గా ఈ హ్యామర్ అంటే ఏంది, హ్యాంగింగ్ మ్యాన్ అంటే ఏంది, మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్, 3 సోల్జర్స్, ఏ ప్యాటర్న్స్ మనకు, అంటే ఏ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ మనకి ఇంపార్టెంట్, చార్ట్ ప్యాటర్న్స్ ఎలా ఫామ్ అవుతాయి, వాటన్నిటి గురించి కూడా నేను మీకు వివరంగా వివరిస్తాను. సో అవి వివరించినప్పుడు మనం సపోర్ట్ లెవెల్, రెసిస్టెంట్ లెవెల్ మనకు డ్రా చేయడానికి వచ్చినప్పుడు అవి అక్కడ ఫామ్ అవుతున్నాయా లేవా అని చూసి మన స్ట్రాటజీని మీరు ప్రాక్టీస్ చేస్తే, అంటే నేను చెప్పిన లెవెల్సే ఫాలో అవ్వమని అన్నాను, ఈ లెవెల్స్ ఎంతవరకు అక్యురసీ ఉన్నాయి అని చెప్పేసి మీరు బ్యాక్ వెళ్ళి టెస్ట్ చేయండి ఫ్రెండ్స్. టెస్ట్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఫిన్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఫిన్ నిఫ్టీ కూడా చూడండి. ఎందుకు ఈ లెవెల్స్ గీస్తున్నాయంటే, ఇంతసేపు వీడియో రికార్డ్ చేశాను ఫ్రెండ్స్, రికార్డ్ చేశాను కానీ అది మ్యూట్లో ఉండి రికార్డ్ అయిపోయింది. సో అందుకోసమే ఈ లెవెల్స్ అన్నీ డ్రా చేస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ లెవెల్స్ అంటే ఇప్పుడు కొత్త లెవెల్స్ డ్రా చేసింది ఏం లేదు. మీరు షార్ట్ వీడియోకి వెళ్ళేసి రెక్టాంగిల్ బాక్స్ ఎక్కడెక్కడ డ్రా చేశానో అవన్నీ చూసొచ్చి ఇక్కడ చూడండి. సో అవే లెవెల్స్ ఉంటాయి. కాకపోతే ఈ డ్రాయింగ్ టూల్ అనేది నేను ఇంతకుముందే యూజ్ చేశాను. సో చూడండి, ఫిన్ నిఫ్టీ మనకేమిస్తుంది, ఫిన్ నిఫ్టీ గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి మన సపోర్ట్ దగ్గరకు వచ్చింది. నాకు ఇక్కడ ట్రేడ్ కన్ఫర్మేషన్ లేదు, కానీ సపోర్ట్ దగ్గరకు వచ్చిన తర్వాత ఏం ప్యాటర్న్ ఫామ్ చేసింది, డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ చేసింది. దాని బ్రేక్అవుట్లో నేనైతే ట్రేడ్ ప్లేస్ చేసి ఎక్కడి వరకు తీసుకుంటాను, రెసిస్టెంట్ వరకు తీసుకుంటాను. ఇది మన బేసిక్ రూల్, మన ఛానల్ బేసిక్ రూల్. మనం ప్రతిరోజు చెప్తున్నాం, ఇదే చెప్తున్నాం. ఏం చెప్తున్నాం, సపోర్ట్ దగ్గర మనం ట్రేడ్ తీసుకుంటే రెసిస్టెంట్ దగ్గర దాకా వెయిట్ చేయాలి, రెసిస్టెంట్ దగ్గర ట్రేడ్ తీసుకుంటే సపోర్ట్ లెవెల్ దాకా వెయిట్ చేయాలి. ఎందుకు వెయిట్ చేయాలా, మనకు కన్ఫర్మేషన్ ఉంది కాబట్టి వెయిట్ చేయాలి. ఎట్లా పడితే అట్లా సపోర్ట్ దగ్గర ట్రేడ్ తీసుకోమని నేను చెప్పను, ఎట్లా పడితే అట్లా రెసిస్టెంట్ దగ్గర ట్రేడ్ తీసుకోమని నేను చెప్పను. ఎందుకు అంటే మీకు ప్రతిరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మన కన్ఫర్మేషన్ ఉంటే తప్ప మనమైతే ట్రేడ్ ప్లేస్ చేయడానికి వీల్లేదు ఫ్రెండ్స్. ప్లేస్ చేస్తే ఏమవుతుందో తెలుసా, ప్రమాదకరం. మన డబ్బులన్నీ లాస్ అవుతాం. డబ్బులు ఎవరికి ఊరికే రావంటారు కదా, సో ఎవరికి ఊరికే రావు, కానీ సంపాదించడం కూడా ఊరికే రాదు ఫ్రెండ్స్. కష్టపడాలి, కష్టపడితేనే సంపాదన అనేది వస్తుంది. ఈరోజు చూడండి, వెళ్ళిందా ఎక్కడికి, రెసిస్టెంట్, మళ్ళీ సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చి ఇక్కడ ఏం ఫామ్ చేసింది, నేను డ్రా చేసే చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నేను గీస్తున్నాను, ఇక్కడ ఏం ఫామ్ చేసింది, మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఫామ్ చేసి ఎక్కడికి వెళ్ళింది, రెసిస్టెంట్ దగ్గరికి. రూల్ ఏంటి మనది, రెసిస్టెంట్ వరకే మనము ట్రేడ్ అనేది తీసుకోవాలి. సో ఈరోజు మన రూల్ అయితే సక్సెస్ అయింది కదా. ఈరోజు ఏంది ఫ్రెండ్స్, రోజు మన ట్రేడ్లు బ్లాస్ట్ అవుతున్నాయి. చూడండి, ప్రతి వీడియో చూడండి, ఏ రోజు మన ట్రేడ్ ఫెయిల్ అయింది, ఏ రోజు మన లెవెల్స్ ఫెయిల్ అయిందని మీరు నిరూపిస్తే నేను ఈ ఛానల్నే వదిలేస్తా. సో ఈ విధంగా అయితే మన అక్యురసీ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఎక్కడి వరకు రెసిస్టెంట్, ఇప్పుడు కూడా రెసిస్టెంట్ లెవెల్ని రెస్పెక్ట్ చేస్తుంది. సో ఇంత అక్యురసీ ఉండడానికి కారణం ఏంటంటే నేను ప్రాక్టీస్ చేశాను. ఇవే లెవెల్స్ మీరు డ్రాగ్ చేసుకొని బ్యాక్ టెస్ట్ చేయండి ఫ్రెండ్స్. షేర్ మార్కెట్ ఎప్పుడు హిస్టరీ రిపీట్ చేస్తుంది. సో హిస్టరీ రిపీట్ ఈజ్ షేర్ మార్కెట్. సో హిస్టరీలో ఏం జరిగిందో బ్యాక్ ఏం జరిగిందో ఫ్రంట్ కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు అక్కడ కూడా మనం ఒక సపోర్ట్ తీసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు కూడా ఇక్కడ రెండోసారి ట్రేడ్ తీసుకోవడానికి కూడా మనకి ఇంకో కన్ఫర్మేషన్ ఉంది. ఏంటి, ట్రెండ్ లైన్ కన్ఫర్మేషన్. ఇప్పుడు మూడు కన్ఫర్మేషన్లు మనకు వచ్చినప్పుడు మనం ట్రేడ్ ఎందుకు తీసుకోము, 100% ట్రేడ్ తీసుకుంటాం. నాకు తెలుసు ఫ్రెండ్స్, మీరు కూడా ట్రేడ్ తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన వీడియోలు వింటున్న ప్రతి ఒక్కరికి నేను అర్థమవుతుందని అనుకుంటున్నాను. బిగినర్ ట్రేడర్స్ బ్రదర్స్ చూడండి, ఇప్పుడైతే నేను హారిజాంటల్ లైన్స్ డ్రా చేశాను, అది మీకోసమే. ఎందుకంటే మీకు లెవెల్స్ అర్థం కావట్లేదని కొందరు కామెంట్ పెట్టారు. సో నేనైతే బిగినర్ ట్రేడర్స్ నుంచి ప్రో ట్రేడర్ వరకు ఎవరికి డౌట్ వచ్చినా సరే నేను చెప్పడానికైతే రెడీ ఉన్నాను. నేను పర్సనల్గా కూడా నేను మీ కాంటాక్ట్ అయ్యి మీతో కూడా లెవెల్స్ గీపియడానికి నేను రెడీగా ఉన్నాను, మీరు రెడీగా ఉన్నట్లయితే. సో
ఈ ఛానల్ని అయితే మీరు చేయవలసిన పని, ఈ ఛానల్ని అయితే ఎంత తొందర అంటే అంత తొందరగా మన తెలుగు వాళ్ళందరికీ స్ప్రెడ్ చేయండి ఫ్రెండ్స్. తెలుగు మాట్లాడగలిగిన ప్రతి ఒక్కరికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. మన ఛానల్ అనుకొని మీరు వర్క్ చేస్తే మనందరితో పాటు వాళ్ళు కూడా మన ఛానల్లోనికి వస్తే వాళ్ళు కూడా లాస్ కాకుండా పెయిడ్ కాల్స్కి బానిసలు కాకుండా ఉంటారు. పెయిడ్ కాల్స్ గురించి మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, నిన్న కూడా చెప్పాను. సో పెయిడ్ కాల్స్ అనేవి వాళ్ళకు సబ్జెక్ట్ వచ్చి ఏమి ఇవ్వరు ఫ్రెండ్, ఏదో గాల్లో ఇచ్చేస్తారు. వాళ్ళు రెండు గ్రూపులు మెయింటైన్ చేస్తారు. నేను లైవ్ ఎక్స్పీరియన్స్ అయ్యి వచ్చాను. సో అందుకే చెప్తున్నాను, ఒక దాంట్లో సిఈ ఒక దాంట్లో పిఈ ఇస్తారు. ఏది సక్సెస్ అయితే అటు సైడు సింబల్స్ పెడతారు, బ్లాస్ట్ సింబల్స్, ఫైర్ సింబల్స్ పెడతారు. సో ఎందుకు అలా చేస్తున్నారు అంటే వాళ్ళకు నువ్వు నష్టపోతే వాళ్ళకెందుకు ఫ్రెండ్స్, వాళ్ళకి ఏం అవసరం? సో నువ్వు నష్టపోతే వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళ అమౌంట్ వాళ్ళు మీరు పే చేస్తున్నారు, వాడు సేఫ్లో ఉంటున్నాడు, కానీ మీరు లాస్ అవుతున్నారు. ఇలా లాస్ అవ్వద్దు అనుకునే ప్రతి ఒక్కరు కూడా సబ్జెక్ట్ నేర్చుకోండి. సబ్జెక్ట్ నేర్చుకుంటే మీరు అయితే లాస్ అయితే అవ్వరు. సరే ఫ్రెండ్స్, మళ్ళీ నిఫ్టీ కూడా చూద్దాం ఏ విధంగా ఈరోజు మన లెవెల్స్ అయితే బ్లాస్ట్ అయ్యాయో. చూడండి, నిఫ్టీ కూడా చూపిస్తున్నాను. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఈ లెవెల్స్ డ్రా చేసి ఎందుకు ఉన్నాయి అంటే ఇంతకుముందు వీడియో రికార్డ్ చేశాను. సో అదైతే మ్యూట్లో ఉండే, అందుకోసం మీకోసం మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను. సో చూడండి, మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అయితే ఎక్కడ ఫామ్ అయింది, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మన సపోర్ట్ దగ్గరకు వచ్చి మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఫామ్ అయింది. మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఎక్కడ వరకు తీసుకోవాలో మన రెసిస్టెంట్ వరకు. తర్వాత ఇంకొక ట్రేడ్ దొరకని వాళ్ళు వెయిట్ చేసినప్పుడు మనకు రెసిస్టెంట్ అయితే సపోర్ట్గా మారినప్పుడు ఇక్కడ ఏం ఫామ్ అయింది, మార్నింగ్ స్టార్ క్యాండిల్ ఫామ్ అయింది. మార్నింగ్ స్టార్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు మనం ట్రేడ్ ఎక్కడ తీసుకోవాలా, పైకి తీసుకోవాలా. సో ఎక్కడ వరకు, రెసిస్టెంట్ వరకు. చూడండి ఫ్రెండ్స్, రెసిస్టెంట్ సపోర్ట్గా మారినప్పుడు మనకు ఎక్కడైతే కన్ఫర్మేషన్లు వస్తున్నాయి, కింద నుంచి ట్రెండ్ లైన్ వస్తుంది, ప్లస్ ఇక్కడ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఫామ్ అయింది. సో ఇన్ని రకాలుగా కన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మనమైతే ట్రేడ్ అయితే ప్లేస్ చేయవచ్చు. ప్లేస్ చేసినప్పుడు ఏమైతే సక్సెస్ చూడ ఎంత అద్భుతంగా ఉందో ఫ్రెండ్. సక్సెస్ అనేది ఊరికే ఎవరికి రాదు, కష్టపడితే వస్తుంది. ఈ లెవెల్స్ ఉన్నట్టు పిన్ టు పిన్ లెవెల్స్ ఎలా మనకు సక్సెస్ అవుతున్నాయి అంటే ఇదే విధంగా సక్సెస్ అవుతున్నాయి ఫ్రెండ్స్. మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి సక్సెస్ అవుతున్నాయి. చూడండి, బిగినర్ ట్రేడర్స్ మీకోసం నేనైతే ఇవి అయితే డ్రా చేస్తున్నాను లెవెల్స్. ఈ లెవెల్స్ అన్నీ మీరు కొట్టుకొని చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఏ విధంగా మనం ట్రేడ్ అనేది ప్లేస్ చేస్తున్నాము, ఏ విధంగా మనము ఇంత అక్యురసీతోనే వర్క్ చేస్తున్నాము. సో ఇది ఫ్రెండ్స్, సపోర్ట్ అనేది నేను ఎందుకు హారిజంటల్ లైన్ కొడతలేను, రెక్టాంగిల్ డ్రాయింగ్ ఎందుకు చేస్తున్నాను, ఆ బాక్స్ ఎందుకు గీస్తున్నాను అంటే సపోర్ట్ అనేది ఒక లైన్తో కూడింది కాదు ఫ్రెండ్స్, కొంచెం బేస్తో కూడిందని సపోర్ట్ అంటారు. మల్టిపుల్ టైము ఎప్పుడైతే వచ్చి అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్నాయో క్యాండిల్స్, అక్కడ బయ్యర్స్ అయితే యాక్టివ్ అవుతున్నారో ఆ ఏరియాని మొత్తము మనం సపోర్ట్గా కన్సిడర్ చేయాలి. కన్సిడర్ చేసినప్పుడు మాత్రమే మన ట్రేడ్ అనేది అక్యురసీ అనేది ఎంత 100 కూడా వెళ్ళిపోద్ది. సో రెసిస్టెంట్ లెవెల్ అంటే ఒక లైన్ కాదు ఫ్రెండ్స్, అందుకోసమే నేను డబల్ లైన్లు కొడితే మీరు కన్ఫ్యూజ్ అవుతారనే ఈ రెక్టాంగిల్ డ్రాగింగ్ అనేది నేను తీసుకున్నాను. ఈ టూల్ అనేది నేను తీసుకొని డ్రాగ్ చేస్తున్నాను అనమాట. మీకు సింపుల్గా అర్థమవుతుంది. రెసిస్టెంట్కి కూడా కొంత ప్లేస్ అనేది కావాలి. ఆ ప్లేస్లో అది ఎన్నిసార్లు వెళ్ళి రిటర్న్ అవుతుందో, అక్కడి నుంచి రివర్స్ అవుతుందో దాన్ని రెసిస్టెంట్ అంటారు. సపోర్టు దేన్ని అంటాము, బేస్ క్రియేట్ చేసుకొని పైకి వెళ్ళేదాన్ని సపోర్ట్ అంటాము. ఎక్కడైతే మార్కెట్ ఆగే రివర్స్ వస్తుందో దాన్ని రెసిస్టెంట్ అంటాం. బేస్ క్రియేట్ చేసుకొని ఎక్కడైతే రివర్స్ అవుతుందో దాన్ని రెసిస్టెంట్ అంటాం. సో ఈ రెసిస్టెంట్ దగ్గర, సపోర్ట్ దగ్గర మనకు అనుకూలమైన క్యాండిల్స్ ఏమైనా ఫామ్ అవుతున్నాయా అనేది మనం ఐడెంటిఫై చేయగలిగితే మనం సక్సెస్ఫుల్ ట్రేడర్స్ ఫ్రెండ్. మీరు ఐడెంటిఫై చేసేలాగా నేను చేస్తాను, మీరు నాకు సపోర్ట్ చేయండి. ఏ విధంగా, ఛానల్ని మీరు ఎంత తొందరగా స్ప్రెడ్ అయితే అంత తొందరగా సబ్స్క్రైబ్ చేపియండి. తెలుగు మాట్లాడేవారు, షేర్ మార్కెట్లోకి కొత్తగా ఎంటర్ అయ్యే వారికి కూడా మీరు సజెషన్ చేయండి. మన ట్రేడర్ బాక్స్ ఛానల్ ఉంది, అక్కడ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్స్ నేర్పిస్తారు, రండి అని చెప్పేసి మీ చేతులతో మీరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని మనమే డెవలప్ చేసుకుందాం, మన పీపుల్ని మనమే సేవ్ చేసుకుందాం. ఎవడబ్బా సొత్తు కాదు ఫ్రెండ్స్ టాలెంట్, ఎవడు కష్టపడితే వాడికి వస్తుంది. సో నేను కష్టపడ్డా ఇంత అక్యురసీగా లెవెల్స్ డ్రా చేయగలుగుతున్నా. మీరు నాతో పాటు వచ్చి కష్టపడండి, మీరు కూడా ఇంత
అంతకంటే అద్భుతంగా అక్యురేస్ లెవెల్స్ మీరు డ్రా చేసుకొని మీరు సొంతంగా ట్రేడ్ చేసుకుంటారు. ఈ ట్రేడర్ బాక్స్ ఛానల్ యొక్క లక్ష్యం ఒక్కటే ఫ్రెండ్స్, అందరూ ట్రేడర్స్ అవ్వాలి, ఇండిపెండెంట్ ట్రేడర్స్. సో నేనైతే సెబీ రిజిస్టర్ కాదు, ఇదైతే ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ ఛానల్. సో ఎడ్యుకేషన్ నేర్చుకుందామని ఎవరైతే అనుకుంటున్నారో షేర్ మార్కెట్ గురించి, ఈ ఛానల్ నిర్మోమాటంగా సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్, అప్పుడప్పుడు స్టక్ అవుతుంది, క్షమించండి. చాలా చాలా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. సరే ఫ్రెండ్స్, ఉంటాను ఇంకా.